మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము. 10వ కీర్తన మొదటి నుండి లాస్ట్ వచ్చిన 18వ వచనం వరకు చదువుకుందాము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోపులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయుడని కొందరు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారు నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలందలి మాట చోటులలో పొంచియందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధులను పట్టుకొనవలనని పొంచుచూచును. గృహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియందురు. బాధపడు వారిని పట్టుకొనక పొంచియందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరపరాధులు నలిగి వంగుదురు. వారు బలాత్కారము వలన నిరపరాధులను కూలుదురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా, లెమ్ము, దేవా, బాధపడు వారిని మరొక నీ చేయి ఎత్తుము. దుష్టులు దేవుని తునీకరించుటయేలా? నీవు విచారణ చేయమని వారు తమ హృదయములలో అనుకొనుటయేలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకే నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరపరాధులను తమ్మును నీవు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వమును ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజేయున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులను నశించిపోయిరి. యెహోవా లోకులు ఈకను భయంకరులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవి యొక్కి ఆలకించితివి. ఆమె పరిశుద్ధ వాక్యము మనందరికీ కూడా దీవించును గాక. ఆమేన్.